రాజు నువ్వు ఎప్పుడు వ్యాన్ కొడుతున్నాడు, మనకు పెళ్ళైనా వ్యాన్ కొడుతున్నాడు, మనకు పిల్లలు పుట్టినా వ్యాన్ కొడుతున్నాడు, మన ముసలాల వైపున వ్యాన్ కొడుతున్నాడు, సరేనా? బస్సు మధు మేడం వచ్చేసారు. ఎక్కడికి వెళ్ళిందంట? ఎక్కడికి వెళ్ళిందో ఏంటో నేను అడగలేదు బస్సు. ఇంటికి వచ్చేసారు బస్సు. ఎక్కడ మరి? కింద దేవకి మేడంతో మాట్లాడుతున్నారు. ఇంకో గుడ్ న్యూస్ ఏంటో తెలుసా? గుడ్ న్యూసా? అవును, మీ తమ్ముడు సుధీర్ మీ మీద పీకల దాకా కోపంతో ఉండి నాన్న కూడా చేశాడు కదా. అవునులేరా, వాడే అర్థం చేసుకుంటాడులే. ఏంటి అర్థం చేసుకోవడం? మీరు ఇక్కడ పైన కూర్చున్నారు, కింద ఎంత పెద్ద గొడవ జరిగిందో తెలుసా? ఏం జరిగింది? మీ తమ్ముడు పెట్టాబేడా సర్దుకుని ఇల్లు విడిచిపెట్టి పోతానని నాన్న గొడవ చేశాడు. అవునా? నన్ను పిలవాల్సింది కదా. పిలిస్తే మీరు పరిగెత్తుకుంటూ మెట్లు దిగేసి మీ తమ్ముడిని ఆపేస్తారా ఏంటి? అవతల మీ అమ్మగారు, నాన్నగారు, మీ అమ్మమ్మ అంతమంది పట్టి ఆపుతున్నా కూడా మనోడు నేను వెళ్ళిపోతానని నాన్న గొడవ చేశాడు. సరిగ్గా అదే సమయానికి మధు మేడం వచ్చారు. సుధీర్ని వెళ్లకుండా ఆపారు. అవునా? అవును మరి. మధు మేడం మాట చెప్తే మంత్రం చెప్పినట్టే కరెక్ట్గా మాట విన్నాడు. పోనీలే, ఎవరిదో ఒకరి మాట విన్నాడు, అంతే చాలు. మీరు అర్థం చేసుకోవాల్సింది ఒకటి ఉంది ఇక్కడ. కన్న తల్లి కన్న తండ్రి మాట కూడా వినకుండా వెళ్ళిపోతానన్న పంతంతో ఉన్నవాడు మధు మేడం మాట విన్నాడు అంటే మధు మేడం అంటే ఎంత గౌరవం ఉందో చూడండి మరి. అవతల మనిషి కోపాన్ని అర్థం చేసుకుని ఏ మాట చెప్తే వింటాడో దానికి తగ్గట్టుగా మాట చెప్పి కన్విన్స్ చేసి ఆగేలా చేసింది. ఒట్టి ఆగడం మాత్రమే కాదు, ఉద్యోగం చేయడానికి కూడా ఒప్పుకున్నాడు. నిజమా? అవును, నిజంగా ఇది గుడ్ న్యూస్ రా. ఇదంతా తమది అర్ధాంగి పుణ్యమే. కనీసం థ్యాంక్స్ అన్న చెప్పుకోండి. ఆ మాత్రం సంస్కారం నాకుందిరా. థ్యాంక్స్ అత్తయ్య. ఏమైందమ్మా? ఇందు విషయం మాట్లాడావు మీ నాన్నతో? మాట్లాడాను అత్తయ్య. ఏమైంది మధు? మీ నాన్న ఒప్పుకున్నారా? లేదత్తయ్య, అక్క మీద అతి కోపంతో ఉన్నారు. గాయపడిన తండ్రి మనసు కదమ్మా, అలాగే ఉంటారు. నువ్వే ఒప్పించాలి. ఇప్పుడు మా మాటలు కూడా వినకుండా ఇల్లొదిలి వెళ్ళిపోతానన్న సుధీర్ని నీ మాటలతో చాలా ఈజీగా కన్విన్స్ చేయగలిగావు. అలాంటిది మీ నాన్నని కన్విన్స్ చేయలేకపోయావా? పైగా చిన్నప్పటి నుంచి మీ నాన్నని చూస్తూనే ఉన్నావు కదా. ఏం చెప్తే కన్విన్స్ అవుతారో, ఎలా చెప్తే అర్థం చేసుకుంటారో నీకే బాగా తెలుసుండాలి కదా మధు. ఆయనకు అర్థమయ్యేలాగా చెప్పానత్తయ్య, కానీ ఆయన అర్థం చేసుకునే స్థితిలో లేరు. అక్క విషయంలో నాన్న చాలా కోపంగా ఉన్నారు. నేను చెప్పేది సబబే అనిపించినా దాన్ని రిసీవ్ చేసుకోవడానికి ఆయన మనసు ఒప్పుకోవట్లేదు. ఎవరు చెప్పినా ఆయన వినట్లేదు అత్తయ్య. మరెలా మధు? అదే నాకు అర్థం కావట్లేదు అత్తయ్య. నాన్నతో జరిగిన ఆర్గ్యుమెంట్లో నా మాటకి నాన్న కొంచెం హర్ట్ అయ్యారు. అక్క విషయంలో నాన్నని ఎలా కన్విన్స్ చేయాలో నాకేం అర్థం కావట్లేదు అత్తయ్య. నువ్వు చేయగలవు మధు. కొంచెం గట్టిగా ప్రయత్నం చేశావంటే మీ అక్కని నాన్నని కలపగలవమ్మా. ఈ విషయం గురించైతే నువ్వేం వర్రీ అవ్వకు. నీ మీద నాకు ఆ నమ్మకం ఉంది. థ్యాంక్స్ అత్తయ్య. అమ్మా ఇందు, నిన్ను వెళ్ళి మీ చెల్లెలతో మాట్లాడమని చెప్పాం. మీ అమ్మా నాన్నల్ని కలవమని చెప్పాం. కానీ నువ్వు మా మాట వినలేదు. ఇప్పుడు మీ చెల్లెలే మనల్ని ఎత్తుక్కుంటూ వచ్చింది. ఇంతకన్నా మంచి అవకాశం మళ్ళీ వస్తుందా చెప్పు? ఇప్పటికైనా మీ చెల్లెలతో మాట్లాడి మీ ఇంటికి తీసుకెళ్ళి రాజీ కుదుర్చుకొని అందరూ కలిసిపోతే ఈ స్పర్ధలనేవే ఉండవు కదా ఇందు. దయచేసి మీరు నాతో ఏ విషయం మాట్లాడించకుండా నన్ను కాస్త ఒంటరిగా వదిలేసి మీరు వెళ్ళండి. అలా ఎలా వదిలేళ్తాం ఇందు? మనం తిట్టుకున్నా కొట్టుకున్నా మనం అంతా ఒక కుటుంబం. చిన్న చిన్న స్పర్ధలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి.
అవన్నీ తలుచుకుంటూ కూర్చుంటే ఎలా ఇందు? ఇన్నాళ్ళు అంటే అవన్నీ ఫేస్ చేయడానికి భయపడి అందరికీ దూరంగా ఉన్నావు. ఇప్పుడు మీ చెల్లెలే నిన్ను వెతుక్కుంటూ వచ్చింది. ఈ అవకాశాన్ని కూడా నువ్వు వదిలేసుకున్నావంటే తర్వాత మీ అమ్మా నాన్నలకి ఎప్పుడు దగ్గరవుతావు చెప్పు? అందుకే చెప్తున్నాం, మన 2 కుటుంబాలు కలిసిపోతే బావుంటుంది. ఖచ్చితంగా మీ నాన్న మీ చెల్లెలి మాటింటాడు. ఎందుకంటే ఇప్పుడు మీ చెల్లెలు పెద్ద ధనవంతుడి కుటుంబంలో ఉంది కదా. తను చెప్తే ఆటోమేటిక్గా తను చెప్పే మాటలు ఎక్కడైనా పనిచేస్తాయి. ఆ ధనమంత పనిచేస్తుంది. ఆ డబ్బనేది చేతిలో ఉంటే ఎవరికీ ఎలాంటి ఇబ్బంది ఉండదు. అంటే మా చెల్లెలు ధనవంతుల కుటుంబానికి కోడలు కాబట్టి ఆ ధనాన్ని చూసి మా నాన్న మా చెల్లెలి మాటలు వింటారనుకుంటున్నారా మీరు? అవునిందు, ఇప్పుడు ఒకింట్లో ఒక కొడుకో కూతురో ఉంటారు. వాళ్ళు చదువుకున్నన్ని రోజులు అమ్మా నాన్నలకి భయపడతారు. అదే వాళ్ళు సంపాదించడం మొదలుపెట్టిన వెంటనే అమ్మా నాన్నలే పిల్లలకు భయపడట్లేదు. ఇది అంతే. కన్నబిడ్డల విషయంలో చాలా మంది తల్లిదండ్రులకు ఇది ఎదురయ్యేదే. దానికలా అలవాటు పడిపోతారు. అది ప్రకృతి సహజమమ్మా. మీరనుకుంటున్నట్టు మా నాన్న డబ్బు మనిషి కాదు, మీకులాగా. ఈ రోజుల్లో డబ్బు లేకపోతే గాలి పీల్చుకోవడం కూడా కష్టమే. నీకు డబ్బు విలువ తెలియకనే నువ్విన్ని ఇబ్బందులు పడుతున్నావు. ఈరోజు మీ చెల్లి ఆ కోటీశ్వరి ఇంటి కోడలు కాబట్టే పెళ్లికి ముందు మీ నాన్నకి మీ చెల్లెలికి ఎన్ని గొడవలున్నా వాళ్ళు కలిసిపోయారు. అదే మేము కూడా కోటీశ్వరులమయ్యుంటే నీ విషయంలో కూడా ఇలా పారిపోయొచ్చి పెళ్లి చేసుకున్నా అవేవి పట్టించుకోకుండా నా కూతురు ఎలా పెళ్లి చేసుకున్నా గొప్ప కుటుంబంలో చేసుకుంది, ధనవంతుల కుటుంబంలో చేసుకుంది, ఎక్కడున్నా సుఖంగా ఉంటుంది, ఆయనే పరిగెత్తుకుంటూ వచ్చి నా కూతురు నా అల్లుడు అని కలుపుకుపోయుండేవాడు. మన దగ్గర ఆ డబ్బు లేకపోవడం వల్లే ఆ మర్యాద దక్కట్లేదు. నీకిప్పుడు మర్యాద దక్కాలన్నా, నీ భర్తకు మర్యాద దక్కాలన్నా, మన కుటుంబం బాగుండాలన్నా డబ్బే ప్రధానం. నువ్వర్థం చేసుకోవాలమ్మా. ఇప్పటికి కూడా మీ ఆలోచనలు ఆ డబ్బు చుట్టూ తిరుగుతున్నాయి తప్ప మనుషుల చుట్టూ తిరగట్లేదు. మీరిలాగే ఉంటారు, ఎప్పటికీ మారరు. మా చెల్లెలు ఇక్కడికి వచ్చినప్పుడు మీరెంతగా భయపడ్డారో నేను గమనించాను. నేనెక్కడ మీ గురించి చెప్పేస్తానోనని వణికిపోయారు. మీరంత భయపడాల్సిన అవసరమేం లేదు. మీ గురించి చెప్పాలంటే నాకే సిగ్గుచేటు. మీకు డబ్బు లేకపోయినా మీరు నన్ను బాగా చూసుకుంటున్నారు, ఇక్కడ నేను హ్యాపీగా ఉన్నాననే ఒక నమ్మకంతో ఉంది మా చెల్లెలు. మీ గురించి చెప్పి ఆ నమ్మకాన్ని పోగొట్టి మా చెల్లెల్ని బాధ పెట్టదలుచుకోలేదు. మీరేం భయపడకండి, మీ గురించి మా చెల్లెలకేం చెప్పనులేండి. అది కాదు కోడలా, నేను చెప్పేది అర్థం చేసుకో. నీ చెల్లెలు నీ చేతికంత డబ్బిస్తే కూడా వద్దని చెప్పేశావు. డబ్బు పోతే పోయింది. కనీసం మీ అమ్మా నాన్న గురించైనా ఆలోచించు. కుటుంబమంతా కలిస్తే బాగుంటుంది. కలుద్దామమ్మా. ఇంతకన్నా ఎక్కువ నన్ను బాధ పెట్టకండి. మీకు దండం పెడతాను, దయచేసి వెళ్ళండి ఇక్కడి నుంచి. అమ్మా, పాపం తనేదో కొంచెం చిరాకులో ఉంది. మెల్లగా ఆలోచించుకుని తనే అర్థం చేసుకుంటుందిలే. నువ్వు రా అమ్మా. హాయ్. ఎక్కడికెళ్ళావు? ఏం లేదు, మా ఇంటికే వెళ్ళొస్తున్నానంతే. అది ఫోన్లోని చెప్పొచ్చు కదా. ఎక్కడికి వెళ్ళావో ఏంటో అని అడుగుదామనుకుంటే ఫోన్ చేస్తే ఫోన్ తీయవు, మళ్ళీ ఇంకొకసారి ఫోన్ చేస్తే సరిగ్గా సమాధానం ఇవ్వవు.